ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:20 నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్నాను. మిగులు అపేక్షిస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు, ఏమీ జరగట్లేదు. పౌలు చాలా నిరీక్షణతో ఉన్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు అత్యధికముగా ఉన్నందున సాతాను నా పక్కలో ఉంచాడు దోతగాని సాక్ష్యం చెప్తున్నాడు. నా కృప నీకు చాలును చెప్పాడు దేవుడు. నాకేం కాదు, నన్ను బలపరచు అనేందుకు నేను సమస్తమును చేయగలను చెప్పాడు. అలాగా దేవుని దగ్గర నుంచి బలం తెచ్చుకొని డైలీ దినము బలం తెచ్చుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని. ఇక్కడ ఏమంటున్నాడు? నిరీక్షణ, పట్టుదల, ప్రార్థన. తన ఊపిరి ప్రార్థనగా చేసేసుకున్నాడు. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు, ఆ చేతుల్లోంచి రక్తం వస్తున్నప్పుడు, ఆ కాళ్ళలోంచి రక్తం వస్తున్నప్పుడు, దానికి దాహం వేస్తుంది అన్నప్పుడు ప్రార్థనని ఊపిరిగా చేసుకున్న పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. నేను నిరీక్షిస్తున్నాను. ఇన్ని సంఘాలు నిర్మించాను. ప్రతి సంఘంలోనూ సాక్ష్యం చెప్తున్నారు. మాసోదియా సంఘం ఉంది, ఫిలిప్పీ సంఘం ఉంది, రోమా సంఘం ఉంది. ప్రతి సంఘంలోనూ అద్భుతంగా సాక్ష్యాలు ఇస్తున్నారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. కానీ నాకు ఒక గోల్ ఉంది. ఈ గోల్ ఏంటంటే, అద్భుత రీతిలో ఇన్ని సంఘాలు కట్టబడ్డాయి. సంఘంలో ప్రతి ఒక్కరూ అద్భుత రీతిగా ఉన్నారు. కానీ నేను వెళ్ళిన తర్వాత గొర్రె చర్మం వేసుకుని మీ దగ్గరికి వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వరక్తం ఇచ్చి కాపాడుకున్న యేసయ్య నేను ప్రకటించాను. చూడండి, అతను ఏం చెప్తున్నాడో మనం విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:20 మీ ప్రార్థన వలనను, మీ ప్రార్థన వలనయ్యా, మీరు చేసిన ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన. యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా, ఆత్మ వచ్చినప్పుడు అది మల్టీప్లెక్స్ అవ్వాలి. ఆత్మ మనలోకి వస్తున్నప్పుడు చూడండి, మనం ఏదైనా కుళ్ళిపోయింది ఎలక కానీ గేదె కానీ ఆ దారిలో వెళ్తున్నప్పుడు కుళ్ళి వాసన ఎలా వస్తుందో, మన హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాసన, ఈ హృదయం అంతా వాసన పట్టకూడదు. ఏం వాసన? హృదయం అంతా వాసన. ఏంటంటే అలా అంటారు, వాసన వాసన అంటారు. మా హృదయాలన్నీ శుద్ధంగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. అలాగైతే మీ హృదయాలు శుభ్రంగా ఉంటే, శుద్ధిగా ఉంటే, అవినీతి, సంపాదన, చెడ్డ కళ్ళు, మస్తరము, కోపం, ద్వేషం, అహం, అసూయ, వీటి వలన మీ హృదయము పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇవన్నీ కూడా, కోపాన్ని ఏరుతో పెకలింపడి సముద్రంలో పడవేయాలి. దీనత్వం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. చూడండి, ఒక్కొక్కరైతే గంటల తరబడి వాక్యం వింటారు, గంటల తరబడి ప్రసంగాలు చేస్తారు. కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నామా?
ఆలోచన చేయండి. హృదయంలో ఒక వాక్యము బాగా లోతుగా దిగబడినప్పుడు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. చూడండి, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాలో సమృద్ధిగా కలుగుట వలన, యేసుక్రీస్తు ఆత్మ నాలో సమృద్ధిగా కలుగుట వలన రక్షణార్థముగా పరిమళమించిన నేను ఎరుగుదును. రక్షణ సువార్త రక్షణార్థముగా పరిణమించింది, పరిణామం చెందింది, పరాక్రమముగా పరిపక్వత చెందింది. నేను ఎరుగుతున్నాను అంటే ఎరుగుదని నమ్మాడండి, విశ్వసించాడండి. అక్కడ ఏం జరుగుద్దో భవిష్యత్తు చెప్తున్నాడు. ఇది ఎలా సాధ్యమో? విశ్వాసము ద్వారా. విశ్వాసములకు కర్తవ్యం దాన్ని కొనసాగించుతున్న యేసు వైపే చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తునందు ప్రతి అవసరం మీకు తీర్చబడుతుంది. ఎలాగంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాలో సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థమైన పరిమితి మించిన నేను ఎరుగుదును. అయినను నా మట్టుకు బ్రతుకుటకు ఇస్తే చావైతే మేలు. ప్రతి సంఘములోనూ సాక్ష్యం ఉంది. ప్రతి సంఘము కట్టబడుతుంది, ప్రతి సంఘము విస్తరించబడుతుంది, ప్రతి సంఘము ప్రకాశించబడుతుంది. దేనివల్ల తెలుసా? సాత్వికము, దీనత్వము, వాక్యము, ప్రేమ, సంతోషము, సమాధానము అది పరిమళించాలి. గ్రహించితే వాక్యము, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థం. రక్షణ ఏం చేస్తుందంటే పరిమళిస్తుంది. రక్షణ పరిమళిస్తుంది. రక్షణ నిరీక్షిస్తున్నాడు. భారతదేశము అభివృద్ధి చెందుతుంది, రక్షించబడుతుంది, రక్షణ చెందుతుంది అని మనం నిరీక్షిస్తున్నామా? ప్రతి భాషలోనూ దేవుని వాక్యము. మీ హృదయాలు కఠినంగా ఉండకూడదు. దేవుణ్ణి అడిగినప్పుడు ఎలా అడగాలంటే కృపాభరితముగా అడగాలి. ఆయన రక్తము కార్చింది ఏదో లాలీపాప్ చాక్లెట్ అడుగుతామని కాదు. ఎందుకు వీళ్ళ దగ్గర నిరీక్షణ రావట్లేదు? ఎందుకు నన్ను అడగటం లేదు? ఏం అడిగినా ఇంకో 10 మందిని పెంచయ్యా, 20 మందిని పెంచయ్యా, 1,00,000 మందిని పెంచయ్యా, ఇంకో 10 మందిరాలు ఇవ్వయ్యా, ఇదే సోది. అసలు అడగవలసిన రీతి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా? ప్రశ్న. నిరీక్షణ ఏది? నిరీక్షణ? నీ పరిమితి ఏది? నీ చుట్టూ కనిపించి ప్రపంచాన్ని చూస్తున్నావు. 10 మందిని అడుగుతున్నావు, 50 మందిని అడుగుతున్నావు, 10 మందిరాలు అడుగుతున్నావు, 20 మందిరాలు అడుగుతున్నావు. ఇదే ఎప్పుడు సోది. అడగవలసిన రీతిగా యేసుక్రీస్తుని అడుగుతున్నారా? ఆయన ప్రాణం పెట్టాడండి, రక్తం కార్చాడు. సర్వభూజనులారా యెహోవాను ఆశ్రయించుడి, యేసుక్రీస్తును ఆరాధించుడి. సర్వభూజనులారా నశించిపోతున్నారయ్యా. విశ్వమంతా కొత్తగా జన్మించు, విశ్వమంతా. హృదయములోని చూడండి ఏమంటుందో. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:20. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన అండి. వాషింగ్ పౌడర్, నిర్మా ఈ ప్రకటనలు కాదు. దేవుని వాక్కు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన
ఈ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిమళించి పరిపక్వత చెంది అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి దేవుని కృప మాకు అద్భుతంగా పరిమళించింది, ప్రకాశించింది, పరిపక్వతించింది చెప్పగలగాలి. బతుకుత క్రీస్తే, చావైతే మేలు. కానీ చచ్చిపోయాడా పౌలు? ఎన్ని సంఘాలు నిర్మించాడండి. యేసుక్రీస్తులు అడగవలసిన రీతిగా మనం అడిగితే అభివృద్ధి, ఆశీర్వాదం, కృప, దేవుని సన్నిధి, దేవుని ఆనందము, దేవుని జాయ్, పరిశుద్ధుడా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని అడగవలసిన రీతిగా అడిగి యేసుక్రీస్తు యొక్క ఆత్మను నాకు సమృద్ధిగా ఇచ్చావు తండ్రి. మీ ప్రార్థన వలననే అయా నిరీక్షణ గురించి అపేక్షించుచున్నాం, మిగిలిన అపేక్షించుచున్నాం. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీ దగ్గరికి వచ్చి అడగవలసిన రీతిగా అడగలేకపోతున్నాం. కంటికి చుట్టూ కనపడేదే మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. కానీ నీ దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన రక్తము, స్వరక్తం ఇచ్చుకున్నావయ్యా. నీ రక్తాన్ని బట్టి నీ యొక్క ఏంటో మేము తెలుసుకోలేకపోతున్నామయ్యా. అడగవలసిన రీతిగా అడగలేకపోతున్నాం. హృదయ వాంఛను మార్చుకోలేకపోతున్నాం. హృదయాన్ని మార్చుకోలేకపోతున్నాం. మా పరిమితులు మా సరిహద్దులు విశాలపరచడానికి మేమే కారణము. అడగవలసిన రీతిగా మేము అడగలేకపోతున్నాం. యేసయ్యా మమ్మల్ని క్షమించు. నిరీక్షణ మాకు కావాలి, విశ్వాసం మాకు కావాలి, కృప మాకు కావాలి, దయ మాకు కావాలి, కనికరం మాకు కావాలి, నీ చిన్న సన్నిధి మాకు కావాలి, నీ చిత్తం మాకు కావాలి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.